హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తొందరపడి కోయిల ముందే కూసింది అని చెప్పి ఒక సాంగ్ కావచ్చు, కొన్ని సామెతలు కూడా ఉంటాయి. అది ఎవరిని చూసి పెట్టారో ఏమో, నాకైతే దాని చరిత్ర గురించి తెలియదు, కానీ నాకైతే మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీలకి సంబంధించినటువంటి నాయకుడు నారాయణ గారి కోసమే అది పెట్టారేమో అనిపిస్తుంది. అదొకటే కాదు, చాలా సామెతలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావిడి అని పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు కదా, దాని గురించి అంత ముందు కూడా నేను ఒక వీడియో చేశాను. ఎక్కడో తమిళనాడులో జరిగితే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అడావిడ ఉంటుంది చూసారా, అలాగా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అలాగే జనసేన పార్టీకి మధ్య వచ్చినటువంటి వివాదం గురించి అందరికీ తెలిసింది. వాళ్ళు ఏదో తిప్పలపడ్డారు, ఒకళ్ళు సీరియస్ అయ్యారు, ఒకళ్ళు అపాలజీ చెప్పారు, దాని మీద అంతా కూడా అయిపోయింది. పాపం తొందరపడికి కోయిల ముందే కూసింది అన్నట్టుగా నారాయణ గారు దాని మీద మాట్లాడేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడేస్తారా, జనసేన పార్టీ అది ఇది అనుకుంటా ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. ఒకసారి మీకు కూడా అది కూడా చూపిస్తా. ఇదిగోండి, ఒకసారి చెప్పండి నారాయణ గారు ఏంటో చెప్పారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టుకుని పవన్ స్టడీకి పిలుస్తా ఉంది. ఇక విధంగా చేస్తే మళ్ళా కేసు పెడతా అని చెప్పి చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు రిప్లై ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పదాలు చేసి మీకు వ్యతిరేక వాయిస్ మొత్తం ఆపాలని ప్రయత్నిస్తే క్వశ్చన్ చేసామని. వ్యతిరేకమైన వాయిస్ కాదు సార్ నారాయణ గారు, మీరు చాలా పెద్దలు, సీనియర్లు. మీరు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ మొత్తం మటాష్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొత్తం భారతదేశంలో మీరు అడుగు పెట్టిన తర్వాత ఒక్క విజయాన్ని ఏమన్నా చూపించారేమో ఒకసారి చెప్పండి. మీరు కూడా రాజకీయ పార్టీలు ఎలా నడపాలో చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ చూసి అప్డేట్ అవుతున్నా కానీ మీరు మాత్రం అలాగే ఉంటారు. అప్పటి పరిస్థితుల్లో మీరు మీ భావజాలం, ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలాలు చాలా ఇష్టపడ్డా, నేను కూడా చాలా బలంగా ఇష్టపడేవాడిని. బట్ మీలాంటి వ్యక్తులు ఉండటం వల్ల కష్టమైపోతుంది. ఎందుకంటే మీరు మీ స్వలాభాల కోసం, మీ పైత్యాల కోసం ఆ సిద్ధాంతాలని ఇష్టానుసారం పిచ్చి పిచ్చిగా చేయటం వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఇక్కడ ఆయన మాట్లాడిన చూసాం కదా, వ్యతిరేకంగా మాట్లాడడం కాదు సార్, అబద్ధాలు మాట్లాడారు. ఎస్, అబద్ధాలే మాట్లాడారు కాబట్టే జనసేన పార్టీ నుంచి అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అది కూడా వేరే ఎవరు చెప్పాలంటే మీలాంటి వ్యక్తులు కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మీకన్నా మంచి పేరు ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే గౌరవం ఉంది. అందుకనే ఆయన ఏది చెప్పినా కూడా ఒక కాస్తో కూస్తో ఒక 90% అయినా నిజం ఉంటుంది అని నమ్మేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆయన ప్రపంచంలో ఉండేటువంటి అనేక స్థితిగతుల పైన, ప్రపంచ దేశాలు ఆర్థికంగా కావచ్చు, దేని గురించి అయినా సరే ఆయన చాలా అనర్గళంగా, ఎక్కడా కూడా ఆలోచన లేకుండా చాలా క్లియర్గా చెప్తారు. ఆయన అంతా మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తి. బట్ ఎందుకో తెలీదు, ఎవరో చెప్పిన మాటలు అని చెప్పేసి ఆయన పప్పులో కాలేశారు. దాన్ని ఆయన తప్పు అని తెలుసుకున్నారు, వెంటనే అపాలజీ చెప్పారు. నేను అన్నటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నానన్నారు. నాకు వచ్చినటువంటి ఆ సోర్స్ నేను కనీసం వెరిఫై చేసుకోవాల్సింది అని చెప్పారు. అక్కడతో సమసిపోయింది. పాపం ఆయన ఇద్దరు బాగానే ఉన్నారు. చెప్పాలంటే రేపో మాపో పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలవచ్చు, ఆయన ఇంటర్వ్యూ కూడా అడిగానన్నారు, అది కూడా ఇవ్వచ్చు. మధ్యలో పాపం మన కోయిల ఏమైపోద్దో చెప్పండి, ఏమనాలో చెప్పండి. వాళ్ళే బాగానే ఉన్నారు, మధ్యలో మీరే ఎలా అయిపోయారు. ఏమనాలో నేనైతే పేర్లు పెట్టలేను, అందరూ అనుకుంటారు. ఇకపోతే ఏంటా అని చెప్పి నేను ఒకటి చూసా, కానీ నవ్వకుండా చూడండి. ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నా, నవ్వకుండా చూడండి. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో. ఆయన వెతికి ఆయనకి సంబంధం లేనటువంటి వాటిల్లో వేలు కాదు కాలు పెడతారు నారాయణ గారు. దాని గురించి మీకు ఒక వీడియో చూపిస్తా. రండి నారాయణ గారు, ఏం చేస్తూ ఉంటారండి అప్పుడప్పుడు మీరు? మీకు ఇక్కడ ఈ వీడియో ప్లే అవ్వట్లేదు, కానీ పక్కన మీకు స్క్రీన్లో చాలా క్లియర్గా వస్తుంది చూడండి. నారాయణ గారు ఎక్కడో ఒక చోటకి వెళ్ళి అక్కడ ప్రహరీ గోడని తన్నారు. తన్నితే ఏమైంది, దాంట్లో ఆయన కాలు ఇరుక్కుపోయింది. ఇదే ఒక ఉదాహరణగా నారాయణ గారు తీసుకుంటే మంచిది. పదే మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద
మీరు ఏ విధమైనటువంటి అక్కసుతో, ఎంత మీరు కమ్యూనిస్ట్ భావజాలం అయినటువంటి వ్యక్తి అయినా కూడా, నేను ఇందాక అన్నాను కదా, మీలాంటి వ్యక్తుల వల్ల ఆ కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి భావజాలాలను కూడా జనాలు ఇష్టపడడం మానేశారు. ఎందుకో తెలుసా? లోపల మీ లోపల ఒక వ్యక్తి ఉంటాడు, కుల పిచ్చి, మత పిచ్చి ఇవి ఉంటాయి కదా, అవి ఇలాంటి టైంలో బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అక్కడ ఎప్పుడు చూసినా చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉంటారు చూసారా, అలా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఏం చేశారు. మీకు సంబంధం లేనటువంటి దాంట్లోకి వెళ్ళి కాలు ఎడితే ఇలాగే ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? మీరు రిటైర్డ్ అయిపోయి హ్యాపీగా ప్రశాంతత జీవితంలోకి వెళ్ళండి. కమ్యూనిస్ట్ పార్టీకి కొత్త నాయకత్వం వస్తే మీరు చేయలేకపోతున్నారు. కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి అప్పచెప్తే ట్రెండ్ మార్చి వాళ్ళు కూడా కొంచెం ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు అలాగే మీకులాగా మీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలని కూడా అలాగే నొక్కేసి పెట్టేస్తే ఎలా ఎదుగుద్ది చెప్పండి? పార్టీ ఎలా వెదుగుద్ది? ఎక్కడున్న అవకాశం ఉంటుందా? ఇది తెలుసుకుంటే మంచిది. ఇప్పటికే దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎలా ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అయిపోయిందంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే అనేది ఒకసారి తెలుసుకుంటే మంచిది. అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ పదే సార్లు మీరు చిరంజీవి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పేరు వినపడితే చాలు మనం ఎగేసుకుంటూ వచ్చేస్తాం కదా. అలా వచ్చే ముందు ఈ వీడియో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అనవసరమైనటువంటి వాటి దగ్గర జోలికి మనం వెళ్తే ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. మీరు ఏమైపోయారు? దాని గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయారు చూడాల్సి వస్తుంది. సో కొంచెం ఆలోచించుకుని చేయండి.